మరి ఈ క్రమంలో కేవలం వార్తలు మాత్రమే కాదు, కొంత ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ రావాలని, కొంత ఫ్యాక్ట్ చెక్ కూడా జరగాలి. అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పంగానే అదేదో భగవద్గీత బైబిలో ఖురానో కాదు కదా, ఫ్యాక్ట్ చెక్ జరగాలి. నిజంగా వారు చెప్పేది నిజమా కాదా? ఎట్లా అంటే ఇందాక మహేష్ అన్న మాట్లాడుతూ మాట అన్నారు, ఫేక్ న్యూస్ కూడా చాలా సోషల్ మీడియా ద్వారా వ్యాపింపజేస్తున్నారు అన్నారు. ఎస్, మీడియా షుడ్ ఫ్యాక్ట్ చెక్. ఈవెన్ ఫేక్ న్యూస్ ఇన్ మీడియా ఆర్ ఫేక్ న్యూస్ ఇన్ సోషల్ మీడియా షుడ్ బి ఫ్యాక్ట్ చెక్. ప్రగతి భవన్ లో కేసీఆర్ గారు సీఎం క్యాంప్ ఆఫీస్ కడితే 150 బెడ్రూమ్లు ఉన్నాయని ప్రచారం చేశారు. మరి ఇప్పుడు అక్కడ ఎవరు ఉంటున్నారండి? ఉన్నాయా 150 బెడ్రూమ్లు? అందులో బంగారు కమోడ్లు ఉన్నాయన్నారు. ఆ ఫేక్ న్యూస్ వ్యాపింపజేసింది ఎవరు? 84,000 కోట్ల రూపాయలు ఖర్చైన ప్రాజెక్టుకి 1,00,000 కోట్ల కుంభకోణం అని చెప్పి ప్రచారం చేశారు. ఇది ఫేక్ న్యూస్ కాదా? అంటే ఇవన్నీ కూడా ప్రశ్నించాలి, డెఫినెట్ గా జరగాలి. ఫోన్ ట్యాపింగ్ లో ఎవరు సినిమా యాక్టర్ల ఫోన్లు ట్యాప్ చేసామని ప్రచారం చేశారు, మీడియాని అడ్డం పెట్టుకుని. నేను పోయినప్పుడు అడిగాను, ఫోన్ ట్యాపింగ్ లో నన్ను పిలిచారు ఎంక్వైరీకి. ఏ యాక్టర్ల ఫోన్లు ట్యాప్ అయినా చెప్పు స్వామి, కొద్దిగా నెంబర్లు అని అడిగాను. ఎవరికి కాలేదు సార్ అన్నాడు. మరి ఎవరికి కాకపోతే మీడియాకి చెప్పొచ్చు కదా, ఇదేంది సోది అంటే, ఆయన చెప్పిన మాట చెప్పాను సార్ అన్నాడు. ఆ ఏసీపీ గారు ఎవరికి చెప్పారు అన్నాడు. ఆ పత్రికకు మాత్రం చెప్పాను సార్ అన్నాడు. అంటే ఇవాళ పరిస్థితి ఏంటంటే, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇవాళ మేము కూడా బాధితులమే, అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు. నిజం కడప దాటే లోపల అబద్ధం అంగీలాగేసుకుని ఊరంతా తిరిగి వచ్చేస్తుంది. ఇది వాస్తవం. అందరూ బాధితులమే, ఇందులో ఒకరు బాధితులు ఒకరు కాదన్నదేమీ లేదు. వాస్తవాలు వాస్తవాలే కదా, జరగనివి జరిగినట్టుగా, ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా ఇవన్నీ చూపెడతా ఉన్నారు. అందుకే నేను చివరిగా మీ అందరితో ప్రార్థించేది, మీ అందరికీ చెప్పేది, ఢిల్లీలో మొన్న జరిగిన ఉద్యమంలో నేను ఒక గొప్ప మాట విన్నాను. ఎందుకంటే ఇక్కడ రైట్ టు లెఫ్ట్, రైట్ లేరనుకోండి, అంత లెఫ్ట్ సెంట్రిస్టులు అందరే ఉన్నాం. ఒక మాట మొన్న ఢిల్లీలో ఒక సోదరుడు మాట్లాడితే విన్నాను, చాలా బాగా అనిపించింది. ఆయన ఏమన్నారంటే, ఆయన అన్న మాట దాన్ని వితౌట్ ట్విస్టింగ్ ఇట్, వాట్ హీ సెడ్ వాస్, there is no right or left in this movement. There is no right or left in this movement. There is only right or wrong. అంతే ఉంది తప్ప రైట్ లెఫ్ట్ లేదు. ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది మాత్రమే ఉంది. కాబట్టి న్యాయం వైపు నిలబడండి, ధర్మం వైపు నిలబడండి, తప్పకుండా ప్రజాస్వామ్యం వైపు నిలబడండి అని చెప్పి మళ్ళొకసారి కోరుతూ, మరి మీరు కూడా ఇంతే ప్రజాస్వామికంగా ఉండాలని మీరు కనుక అంటే నేను ఒకటే చెప్తాను. కేసీఆర్ గారు నవ తెలంగాణ మొట్టమొదటిసారి ఇక్కడ పుట్టినప్పుడు వచ్చారు, ఫస్ట్ ఆవిర్భావానికి వచ్చినట్టున్నారు. ఈరోజు ఆవిర్భావానికేనా, రవీంద్ర భారతిలో వచ్చారు. ఇప్పుడు 11 ఏళ్లు నిండినాయి. మళ్ళీ తప్పకుండా 14వ వార్షికోత్సవానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తిరిగి వస్తారని చెప్పి తెలియజేస్తూ థాంక్యూ.